ఒక విధంగా నేను అదే అన్నాను, స్కేరీ ఫిలిం ఆ ఫిలిం జంప్ స్కేర్స్ అంటున్నారు, కానీ ఇట్స్ అవుట్ అండ్ అవుట్ ఏ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఎందుకంటే ఈరోజు నెక్స్ట్ మన ధర్మం గురించి, ఎందుకంటే దెర్ ఇస్ బిగ్ డిబేట్ గోయింగ్, సైన్సా శాస్త్రమా అని. సో మీరు దాన్ని చాలా బాగా డీల్ చేసి దాన్ని చాలా బాగా కనెక్ట్ చేసాం విత్ ఆల్ కమర్షియల్ ఎలిమెంట్స్. సో అన్ని క్యారెక్టర్స్లోనూ ముఖ్యంగా మదర్ సెంటిమెంట్ అవ్వచ్చు. అన్నపూర్ణమ్మ గారి క్యారెక్టర్ ఎంత బాగుంది, ప్రతి తల్లి పడే ఒక వేదన ఆవిడలో కనిపించింది. అలాగే ఈ అమ్మాయి క్యారెక్టర్ ఎంత బాగుంది. సో నిజంగానే నేను నిన్న షోలో చూస్తున్నప్పుడు కూడా లేడీస్ కూడా చాలామంది వచ్చారు. సో వాళ్ళకు కూడా చాలా బాగా నచ్చింది సినిమా. సో ఇట్స్ అవుట్ అండ్ అవుట్ ఏ ఫ్యామిలీ ఎంటర్టైనర్, వేర్ ఫస్ట్ హాఫ్లో అతను చెప్పదలుచుకున్నది మొత్తం నాట్స్ వేసుకుంటూ వెళ్ళి సెకండ్ హాఫ్లో అన్నిటినీ దాన్ని క్లారిఫై చేసుకుంటూ అవుట్ అండ్ అవుట్ ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్గా చేసి భయపెట్టాల్సిన చోట భయపెట్టాడు, ఏడిపించాల్సిన చోట ఏడిపించాడు. ఇట్స్ సంథింగ్ లైక్ ఆ ఎమోషన్ని చాలా బాగా అతను డీల్ చేశాడు. అండ్ ఫైనల్గా దానికి ఫోటోగ్రఫీ కానీ, మ్యూజిక్ కానీ, పెర్ఫార్మెన్సెస్ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ అన్నీ ఎడిటింగ్ కానీ అన్నీ వర్కౌట్ అయ్యాయి. సో ఇట్స్ అవుట్ అండ్ అవుట్ ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిలిం. అందరూ రండి, చూడండి. నేను బిగినింగ్ కూడా చాలా డిబేట్ అయింది, పిల్లలు చూడొచ్చా అని. నేను నా మనవాడిని కూడా అడిగాను, మేము అంత ఏం భయపడలేదు, బాగుంది అని ఫీల్ అయ్యారు. అలాగని భయపెట్టాడులేండి. సో ఇట్స్ సంథింగ్ అందరూ చూడొచ్చు.